मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। బన్నీ పంచులు విసిరింది కానీ ఒకే ఒక పంచు విసిరింది కానీ స్వాలిడ్ కూడా కొట్టింది. ఏదైనా అనుమానమా? ఎవరుకుంటున్నారు? నేనేమి మీ పంచింగ్ బ్యాట్ ని కాదు. ఇది చీటింగ్. బాక్సింగ్ లో కిక్ కొట్టకూడదు. అరే కానీ ఇప్పుడే కదా కిక్ బాక్సింగ్ మొదలైంది. కిక్ బాక్సింగ్ నాకు ఫేవరెట్. హాయ్ గైస్, జోర్దార్. అందరూ ఎంత ప్రేమగా ఉన్నారు. అది కాదు మేడం, హనీ బన్నీ కలిసి మన జోర్దార్ని నోరు మూసుకోలేదంటే నేను నీకు బార్బిక్యూ ఇవ్వను. చాలా ప్రేమ చూపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నారు. నువ్వు జోర్దార్ని పంచింగ్ బ్యాగ్ గా గిఫ్ట్ కొనిస్తారు. మేడమే మనకి గిఫ్ట్ ఇస్తారు. ష్యూర్. ఓకే వినండి, ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను. ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఈ మధ్య బళ్ళు చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి ఎందుకంటే పక్కన ఫన్ ఫేర్ జరుగుతోంది కదా. ఓకే బాయ్. హాయ్ ఫన్ ఫేర్, మనం కూడా వెళ్ళే తీరాలి. బ్రో మేడం వెళ్ళిపోయారు, ఇక మనం ఎంజాయ్ చేయొచ్చు. వద్దు, యజమానురాలు వద్దని చెప్పారు. జోర్దార్ చెప్పింది నిజమే తమ్ముడు. బండ్లు చూస్తే నాకు భయం. అరే ఏంటి పెద్దడా ఇలా అంటావు? బండ్లను చూసి భయపడితే ఎలా? మనం రోడ్డు క్రాస్ చేయం కదా. బాగా చెప్పావు. మన సేట్ గ్రౌండ్ లోనే ఫన్ ఫేర్ వేశారు. అరే వద్దు, ఇది తప్పు. తప్పు కాదు. తప్పు. తప్పు కాదు. తప్పు. తప్పే, అందుకే సరే అని చెప్తున్నాను. కానీ తప్పు కాదంటే ఏంటి? అరే అన్నయ్య, మనం ఫన్ ఫేర్ కి వెళ్ళడమే తప్పు. జోర్దార్ తన డ్యూటీని చేస్తున్నాడు. మనం తన మాట వినే తీరాలి. థ్యాంక్ యూ నా పాపా. యు ఆర్ వెల్కమ్. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండాలి. మీరిద్దరు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను రిఫరీగా ఉంటాను. ఓకే తమ్ముడు, ఓకే. కానీ 2 నిమిషాల్లో మనం ఫన్ ఫేర్ నుంచి తిరిగి వచ్చేయాలి. సరేనా? పదండి వెళ్దాం. ఎంత బాగుందో. రారా లోపలికి వెళ్దాం. అంకుల్ నాకు క్యాండీ ఇస్తారా ప్లీజ్? అంకుల్ ఇంకొక క్యాండీ. నాకు అది ఇవ్వండి. అరే ఇక్కడ అందరూ డబ్బులు అడుగుతున్నారు. రండి రండి, హాయిగా ఆడుకోండి. వచ్చి డబ్బు తీసుకువెళ్ళండి. రండి. అరే పర్వాలేదా, నువ్వు ఫ్రీగా ఆట ఆడతావా? గెలిస్తే డబ్బులు ఇస్తారా? అద్భుతం అద్భుతం అద్భుతం. రామున్నారా? ఒకవేళ ఓడిపోతే ఎలాగా? ఓడిపోతే ఏంటి, నీకెంత డబ్బు కావాలో అంతకు పని చెయ్యి. క్షమించండి సార్, ఆడడం మాకు అస్సలు ఇష్టమే లేదు. అయితే తప్పకుండా ఆడదాం బ్రో, ఎందుకంటే ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. తమ్ముడు నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో ఆడు, అప్పుడే మనం గెలుస్తాం. వద్దు వద్దు బన్నీ, మనం ఇరుక్కుంటాం. ఏం పర్వాలేదు సార్. నష్టపోయేది ఆ కొట్టంకులే, ఎందుకంటే నేను ఆడే ఆటలో డబ్బులు మొత్తం మనకే వస్తాయి. రోజంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. చూస్తూ ఉండండి. సరే ఎక్కడ కొట్టాలో చెప్పండి. ఇలా చూడండి. పిల్లి వదిలేదా? ముందు రెడీ కా, నువ్వు వెళ్ళు. అయితే సరే రెడీ అవ్వు. నువ్వు నిప్పుతో ఆడుకున్నా, నిప్పు నీతో ఆడుకున్నా నష్టపోయేది నువ్వే. చూడు మున్నా, నీ 100 అయిపోయింది. 100 రూపాయలు ఇవ్వు. పనేమైనా చెయ్యాలా? ఇక్కడ క్లీన్ చేయడానికి సామాన్లు కూడా లేవు కదా. ఎస్కేప్, నేను ఎస్కేప్.
రే మున్నా, ఆ ఎలక పని అయిపోయింది. దాని జాగాలో ఇప్పుడు నువ్వు ఉండాలి. అర్థమైంది కదా? ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళు. అని బన్నీ ఇద్దరు టార్గెట్ లా అవ్వగలరా? అప్పుడు కలర్ త్వరగా అయిపోతుంది. సరే సరే, తప్పకుండా వెళ్దాం పదండి. నేను ఒప్పుకోను. సిద్ధమేనా? రెడీ? అరే పరిగెట్టు పరిగెట్టు. నేను వెళ్ళిపోతాను. అరే హోలీ అనుకుని ఎంజాయ్ చేస్తున్నావా? బాల్ నుంచి తప్పించుకోవాలి, దెబ్బ తినకూడదు. ఇవ్వండి ఇవ్వండి, మాకివ్వండి. అరే అది అసహ్యంగా ఉంది. కలర్ బాల్ లో చీజ్ బాల్ లాగా దెబ్బలు తీసుకుంటున్నారు. చాలా అవమానం, ఇది చాలా అవమానం. సారీ అంటారా? మీరు చేసిన పనికి నాకు 300 నష్టం వచ్చింది తెలుసా? అంకుల్, కావాలంటే మీరు అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి. మీ డబ్బు అతనే తిరిగి తెచ్చిస్తాడు. లేదు లేదు, వీళ్ళ మాటలు అసలు వినకండి సార్. సార్ నేను చాలా పెద్దవాడిని, అందుకని మిగతా షాపుల వాళ్ళ బాల్స్ కూడా నా మీద పడతాయి. అరే ఏం పర్వాలేదు, నా దగ్గర ఇంకో ఆలోచన ఉంది. అరే గెలిచింది నేను కదా, ఆ పిల్లలు ఎందుకు అలా సంతోషంగా ఉన్నారు? ఏయ్ ముందు నువ్వు డాగివి, నీకు అసలు తెలివితేటలే లేవు. పెళ్ళేమైనా జరుగుతుందా? మాలను మెళ్ళో వేసుకున్నట్టు దాన్ని మెళ్ళో వేసుకున్నావు, తీసేయే. రింగ్స్ నీ నోట్లో పడకుండా తప్పించుకోవడరా మూర్ఖుడా. చూసావుగా, నేను చెప్పిందే నిజమైంది. నీకు అసలు బుద్ధే లేదు. చీటింగ్ సార్, ఇది చాలా చీటింగ్. ముందే చెప్పుండాలి కదా. ఆ మాత్రం తెలీదా నీకో? నువ్వు అసలు ఎందుకో పనికిరావు, చాలా అవమానంగా ఉంది. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? తర్వాత నెంబర్ నీదే, వచ్చేయ్. అది నాదే. ఓకే, ఇండియా భవిష్యత్తు చాలా క్షేమంగానే ఉంది. ఈ పిల్లల చేతిలో చాలా ప్రాణాలు ఉన్నాయి. ఏయ్ కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. రెండొంతులు తప్పిపోయింది. కొంచెం ధైర్యంగా ఉంటూ ఆడు. అరే నేనేం సంతోషంగా లేను, మనసులో చాలా బాధపడుతున్నాను తెలుసా. బాల్ నా శరీరం మీద పడినప్పుడు నా స్టైల్స్ అన్ని పోయాయి. ఈ పోపట్టుకు నొప్పే ఉండదు. మీకేమైనా అనుమానమా? అరే ఏంట్రా పెద్దోడా, తను బాగా ఆదర కొట్టేస్తున్నాడు కదా. ఓ అన్నగారు. తమ్ముడు, దెబ్బలు తగిలితే పొద్దున్న నక్షత్రాలు కనిపిస్తాయి, కానీ తనకి అమ్మగారు కనిపిస్తున్నారట. తెలియదంటావేంటి? మా యజమాని ఇక్కడికే వస్తున్నారు. అరే ఆ హనీ బనీ ఎవరో? నేను టామే, వీడే గుండా. కానీ అవి డాగ్స్ కి పెట్టే పేర్లు కదా. అయితే మేము దెబ్బలు తిని డాగీ వైపోయాం. తమ్ముడు మంచిదైంది, 2 సైడ్ల నుంచి దెబ్బలు తగ్గుతున్నాయి. దాని వల్ల బాడీ షేపే మారిపోతుంది, కనిపెట్టలేరు.
అదే ఆపండి సార్, ఆపండి, నేను వేలాడుతున్నాను. నా ఏరియాలో ఇంకొక పక్ష నిన్ను ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. రేయ్, మీరు అందరూ వేరు వేరు మొహాలున్న గాడిదలు. మీరు నా కొట్టిని దివాళా చేశారు. వెళ్ళండి, ఇక్కడ నుండి వెళ్ళండి. ఫన్ ఫేర్ కి వెళ్దామని చెప్పారా? ఇప్పుడు టూ మచ్ ఫన్ అంతా అయిపోయిందా? అరే, ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఎందుకంటే దెబ్బలు తిన్నాం. అరే, తను ఏం చెప్తున్నాడంటే మాకు బాగా బోర్ కొడుతోంది గాని. ఓ మై పువర్ బేబీస్, రేపు తప్పకుండా మిమ్మల్ని ఫన్ ఫేర్ కి తీసుకువెళ్తాను. వద్దా?